జగన్మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పర్యటనపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు 63 కిలోమీటర్ల రోడ్ షోకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల రగడ మొదలైంది. ఇప్పటికే వైసీపీ శ్రేణులు, వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటికి పోలీసుల నుండి అనుమతి లభించకపోవడంతో ఫ్లెక్సీలు తొలగించే క్రమంలో వైసీపీ శ్రేణులు మా నాయకుడు ఫ్లెక్సీలు తొలగించరాదని ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డెడు ప్రసాద్, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రావణిని కలిశారు. వారి వాదనలు విన్న డీఎస్పీ సానుకూలంగా స్పందించి పై అధికారులతో చర్చించి ఫ్లెక్సీ బోర్డులకి అనుమతి ఇస్తూ ర్యాలీకి అనుమతి లేదని, వైసీపీ కార్యకర్తలు, నాయకులు రోడ్లపై గుంపులుగా ఉండకూడదని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచనలు జారీ చేశారు.